డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిన పుట్టా మహేష్ వ్యవహారాలపై టీడీపీ అధిష్టానం పూర్తిగా దృష్టి పెట్టింది. అసలు ఏలూరు ఎంపీ కార్యాలయంలో ఏం జరుగుతోంది, నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి ఎంపీ ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు టీడీపీ పెద్దలు. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కార్యాలయంలో ఇప్పటికీ టీఆర్ఎస్ వాసనలే ఉన్నాయని రూఢీగా తెలిసింది. బీఆర్ఎస్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్కు దగ్గరి బంధుత్వం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ తమ్ముడు డాక్టర్ రవికుమార్ తలసానికి స్వయానా అల్లుడు. తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా చేస్తున్న సమయంలో 1000 కోట్లకు పైగా గొర్రెల స్కామ్లో ఈడీ అభియోగాలు మోపింది. తలసాని మంత్రిగా ఉన్నప్పుడు పీఏలుగా హరీష్, అభిమన్యు పనిచేశారు. గొర్రెల స్కామ్ కేసులో తలసాని వద్ద పీఏగా పనిచేసిన హరీష్ని కూడా ఈడీ, ఇతర దర్యాప్తు సంస్థలు ప్రశ్నించాయి. తలసాని పీఏగా పనిచేసిన హరీష్ ప్రస్తుతం ఎంపీ మహేష్ యాదవ్ వద్ద పీఎస్గా పనిచేస్తున్నారు. అలాగే తలసాని వద్ద పనిచేసిన మరో పీఏ అభిమన్యు అడిషనల్ పీఎస్గా ఏలూరు కార్యాలయంలో పనిచేస్తున్నారు. అలాగే హరీష్ తమ్ముడు రాకేష్ ఎంపీ మహేష్ యాదవ్ పీఏగా ఏలూరు ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు. టీడీపీ ఎంపీ మహేష్ యాదవ్ ఎక్కువ కాలం దుబాయ్లోనే ఉంటారు. మిగిలిన సమయం అంతా హైదరాబాద్లో గడుపుతారు. ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ ఢిల్లీ వెళ్ళినా కూడా మహేష్ వాళ్ళని కలవడు అని పార్టీలోనే చెప్తుంటారు. ఎంపీ ఏలూరులో ఎవరికి అందుబాటులో లేకపోవడంతో పీఏలు హరీష్, రాకేష్, అభిమన్యులే ఎంపీ కార్యాలయాన్ని నడిపిస్తూ ఉంటారు. ఎంపీకి స్థానిక నేతలకు మధ్య ఈ ముగ్గురు పెద్ద అడ్డుగోడలా మారిపోయారని విమర్శలు వస్తున్నాయి. ఏలూరు ఎంపీ కార్యాలయంలో ఈ ముగ్గురి వల్ల తమకు పనులు జరగటం లేదని టీడీపీ నేతలు, క్యాడర్ బాహటంగానే మాట్లాడుతున్నారు. ఎంపీ మహేష్ యాదవ్ అప్పుడప్పుడు ఏలూరు వచ్చి వెళ్తుండటంతో వీరి ముగ్గురే హవా కొనసాగిస్తున్నారని టీడీపీ హైకమాండ్కి ఇప్పటికే లేఖలు వెళ్ళాయి. అంతేకాదు ఈ ముగ్గురు ఏలూరు ఎంపీ కాన్స్టిట్యున్సీలో బల్ల కింద వ్యవహారాలు బాగానే చక్కబెడుతున్నారని ఓపెన్గానే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య పోలవరం నియోజకవర్గంలో ప్రైవేట్ వ్యక్తులకు చెందిన భూముల వ్యవహారంలో పెద్ద మొత్తంలో చేతులు మారాయని ఎంపీ పీఏలు, ఆయన కార్యాలయం తెర వెనుక పాత్ర పోషించిందని బాగా వినిపిస్తోంది. ఎంపీ కార్యాలయానికి వస్తే తమకు కనీస గౌరవం కూడా దక్కటం లేదని మహేష్ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వాళ్లే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుట్టా మహేష్, పిఎస్ వెల్లంకి హరీష్ వల్ల ఎన్నికల సమయంలో కష్టపడిన ముఖ్య నేతలు ఇటీవల ఎంపీకి దూరమయ్యారు. తెలంగాణ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ఎంపీ మహేష్ యాదవ్ పేరు కీలకంగా మారడంతో ఆయన కార్యాలయం పనితీరుపై కూడా ఏపీ సర్కార్ ఆరా తీస్తే ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ఎంపీ వ్యవహారాలన్నీ ఏపీ, తెలంగాణ పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఆయన బిజినెస్ వ్యవహారాలు, పిఎస్, పిఏల పాత్రపై అటు టీడీపీ, ఇటు పోలీసులు దృష్టి పెట్టారు.